కుటుంబ విలువలను పెంపొందించే చిత్రం రావడం చాలా సంతోషం. నేను నిజంగా మా డాక్టర్ భాస్కర్ యాదవ్ అంటాం మేము, ఆయన దాసరి భాస్కర్ యాదవ్ గారు, ఆయన స్వీయ దర్శకత్వంలో ఆయన్నే కథ రాసి, ఆయన్నే లిరిక్స్ రాసి, ఆయన్నే ప్రొడ్యూస్ చేసి ఇంత గొప్ప సినిమా తీస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ సన్నివేశాన్ని నిజంగా మా జీవితాన్ని డైరెక్టర్ గారు ఎక్కడైనా రికార్డ్ చేసుకుని చూపించారా అన్నంత ఫీలింగ్ వచ్చి ప్రతి క్షణం కూడా నేను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మళ్ళీ ఇంకోటి ఇంత మంచి ఫిలిం ఇచ్చిన భాస్కర్ యాదవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ మన హీరో రామ్ గారు వాట్ పర్ఫార్మెన్స్ సార్, సూపర్ చేశారు సార్. మా సెకండ్ హాఫ్ మొత్తం ఏడ్చుకుంటూనే ఉంటారు. డైరెక్షన్ చేసి ప్రొడ్యూస్ గా చేయటువంటి మాటలు కాదు సార్ నిజంగాను. ఈ చెట్టి పొట్టి మూవీ అసలు పేర్స్ వస్తే ఏంటో అంటే మన ఏదో చిన్నపిల్లల సినిమా అది ఇది అనుకుంటాం, కాదు. ఇందులో చూస్తే ఒక ఫ్యామిలీ డ్రామా అనమాట. సినిమా అంతా ఎమోషనల్, నిజంగా మనసు హత్తుకున్న సినిమా సార్. నిజంగా ఇలాంటి సినిమాలు కూడా ఈ రోజుల్లో అంటే 2024 భయ్యా ఇప్పుడే చూశాను భయ్యా, చిట్టి పొట్టి సినిమా చూశాను. అన్న చెల్లి సెంటిమెంట్ తో తీశారు. నిజంగా మామూలు కాదు భయ్యా, నిజంగా అన్నగారు నిజంగా దాసరి యాదవ్ గారు నిజంగా డైరెక్షన్ చేశారు. ఇప్పుడే చిట్టి పొట్టి మూవీ చూశాను. ఆఫ్టర్ లాంగ్ టైం బల్గం మూవీ చూసినప్పుడు ఎలాంటి ఎమోషన్ ఫీల్ అయినామో, స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్ మన భాస్కర్ గారు చాలా ఒక గుడ్ ఫిల్మ్ తీశారు. ఇది ఒక అన్న చెల్లెల సెంటిమెంట్, మన ఇళ్లలో జరిగే ఈ స్టోరీ. అంటే చాలా మంది ఏంటంటే స్టడీస్ అని యుఎస్ అలా వెళ్ళిపోతున్నాం, కానీ మన సంప్రదాయాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రతి ఒక్క సీన్ ఎమోషన్ తో కూడుకుంది చాలా. అంటే మన ఇళ్లలో జరిగే స్టోరీ ఇది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. లాస్ట్ సాంగ్ అయితే ఏడిపించేస్తుంది మనల్ని. మన ఇంట్లో ఫ్యామిలీ మొత్తం గుర్తుకొచ్చేస్తుంది మన, అంత బాగుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లోకి వచ్చి వాచ్ చేయండి. సో సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా నేను ఈ సినిమా చూసిన తర్వాత బలగం సినిమా అండ్ శతమానం భవతి సినిమా రెండు సినిమాలు కలిపి తీస్తే దాన్ని రెండు సినిమాల్ని మించిపోయిన సినిమాల్లో లెవెల్లో నిజంగా చాలా బాగా తీశారు సార్. పొట్టి సినిమా రావడం చాలా నిజంగా ఈ జనరేషన్ కి సినిమా చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ జనరేషన్ లో చాలా మంది జాబ్ చేయాలనో మనీ సంపాదించాలి ఎక్కడికో పేరెంట్స్ వదిలిపెట్టి ఎక్కడికో వెళ్తుంటారు. కానీ సారి ఈ సినిమాని అందించడం వల్ల యూత్ చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ప్రతి విద్యార్థి ఒక కుటుంబంలో అన్న చెల్లెలు ఉండి ప్రతి అన్న నాకు ఇలాంటి అన్న రావాలి ఉండాలి అని ప్రతి సిస్టర్ అనుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అన్నయ్య నాకు ఎందుకు లేడా అని నిజంగా ఎమోషనల్ అయిపోయింది లాస్ట్ లో. ఆ లాస్ట్ సీన్ లో పెళ్లి జరుగుతుంటే నిజంగా నాకు మ్యారేజ్ జరిగి పేరెంట్స్ ఇలా బాధపడి మా కుటుంబం అంతా ఇలా ఉండాలని ఆలోచనలు నిజంగా సార్ చాలా ఎమోషనల్ అయిపోయాము. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిట్టి పొట్టి సినిమా చూడడం జరిగిందండి. చాలా బాగుంది. మన కుటుంబ విలువలు వాటి గురించి చాలా బాగా చూపించారు డైరెక్టర్ భాస్కర్ గారు. రామకృష్ణ గారు చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమా చూసినంత సేపు కూడా మాకు కూడా కొంచెం కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడున్న తరం పిల్లలు కూడా మొత్తం మన బంధుత్వాలు అన్నీ తెలుసుకోవాలి. పిల్లలు అది బాగా చూపించారండి. ఎవరి యూత్ అంతా కూడా బాగా పెద్దమ్మలు, చిన్నమ్మలు, అత్తయ్యలు, మామయ్యలు అందరినీ ఒక దానికి చేర్చేటట్టుగా చాలా బాగా చూపించారండి. సినిమా చాలా అద్భుతంగా ఉంది. అందరు తప్పకుండా చూడాల్సిన సినిమా. చెల్లెళ్ళు వీళ్ళ అనుబంధాలు ఎప్పుడు కూడా శాశ్వతని మనం వాళ్ళు మర్చిపోతున్నారు. ఇప్పుడు జనరేషన్ లో డబ్బుతో సంబంధం తప్ప బంధాలకి వాల్యూ లేని టైం ఇది. అలాంటి బంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా డైరెక్టర్ గారి దగ్గర ఉండి మరి ప్రతి ఒక్క సన్నివేశంలో కూడా ఇలా ఉండాలి కంటెంట్, అంటే ఈ రకంగా ఉండాలి. ఒక అనుబంధం, అన్నా చెల్లెళ్ళ అనుబంధం కానీ మరి మన పాత జనరేషన్ లో కూడా కొత్తగా అందరూ కూడా కలిసి వాళ్ళు చూపించిన సినిమా ప్రతి ఒక్క సన్నివేశంలో కన్నీళ్ళు వచ్చాయండి. నేను ఈ చిట్టి పొట్టి మూవీలోన యాక్ట్ చేశాను. అంటే ఈ కుటుంబానికి సన్నిహితురాలుగా నేను యాక్ట్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ భాస్కర్ యాదవ్ గారికి, మిగతా అందరికీ కూడా నేను నా అభినందనలు, నా విషెస్ చెప్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమాలో కూర్చున్నప్పటి నుండి నాకు కంట్లో నీరు ఆగటం లేదు. నేను మా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు, కానీ సినిమా ఫీల్డ్ లో మా భాస్కర్ యాదవ్ గారు నాకు పునర్జన్మ ఇచ్చారండి. ఇది ఏంటంటే ఒక హీరో మేనమామ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అంటే విలేజెస్ లో తాగుబోతుంటే ఏం కాదు, రైతువారి క్యారెక్టర్. దాంట్లో ఏంటంటే అట్లా సరదాగా ఉండడం, చిల్లు మామ ఆ టైప్ క్యారెక్టర్ అండి. ఇది అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది. సరే, బంధాలు, అనుబంధాలు, అన్న చెల్లెలకి ఎట్లా అనుబంధం ఉందో అలాగే ఒక అత్త మామ, ఒక తాతయ్య మామ, ఈ అనుబంధాల గురించి చెప్పిన సినిమా అండి. ఇది మా సినిమా కదండి, మన అందరి సినిమా, మన ఇళ్లలో ఉండే సినిమా అండి. ఈ సినిమాని తప్పనిసరిగా అందరూ సంక్రాంతికి చూసి
మమ్మల్ని ఆశీర్వదిస్తారని, ఈ సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే.